was running away from the sin. అయితే అక్కడ యోసేపును పాపంలోనికి లాగడానికి ప్రయత్నం చేశారు, కానీ యోసేపు పాపమును విడిచిపెట్టి ఆయన బయటకు పారిపోయారు. Finally they put the blame on him. చివరిగా అతని మీదే నేరమును మోపారు. They put him in the prison. అతన్ని చెరసాలలో వేయబడ్డారు. From there only he was telling this verse. ఆ యొక్క చెరసాల నుంచి ఈ మాట ఆయన తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. I want to mention this only one word, that dayavu. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ నుంచి ఒక మాటను ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు, నా యందు కనికరించి అంటున్నాడు. He was expecting the favor from the man. అయితే మనుషుల నుంచి ఆయన దయను ఆయన ఏం చేస్తున్నాడంటే కోరుచున్నాడు. In the world wherever we are living, మనం ఎక్కడైతే మనం నివసిస్తూ ఉంటున్నామో, இந்த உலகத்துல நம்ம என்ன இதா இருந்தாலும் நமக்கு ஒரு ఫేవర్ தேவை. అక్కడ మనం ఉన్నటువంటి ఒక ప్రదేశంలో నుంచి మనము దయను కోరుకునేటువంటి వారముగా ఉంటున్నాం. Wherever we go, we need the favor. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మనుషుల నుంచి కొంచెం దయను మనం కోరేటువంటి వారముగా ఉన్నాం. We will all have the experience about that, getting the favor. ఈ యొక్క కనికరమును గురించి మనము చాలా సార్లు మనం అనుభవించాము, మన అనుభవంలో మనం తెలుసుకుని ఉన్నాం. For example, if we are going to any hospital, we should get the favor from the doctor side. ఒకవేళ మనం హాస్పిటల్ కనుక వెళ్ళినట్లయితే డాక్టర్ నుంచి మనం కనికరాన్ని లేదా దయను మనం కోరుకుంటాం. If we are going to any official work, we should get the favor from the higher officials. ఒకవేళ మనం ఏమన్నా ఉన్నతమైనటువంటి అధికారుల దగ్గరకు వెళ్ళినప్పుడు అధికారుల దగ్గర నుంచి మనం దయను పొందుకోవాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. Sometimes you will have the experience like that. I never thought it will happen like this within this 1 hour, but suddenly I don't know how it happened. Like that we should get the experience many times. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే, మనం అనుకోకుండానే మనం ఒక అనుభవాన్ని మనం అనుభవించేటువంటి వారం మనం, అయ్యో ఇంత తొందరగా నా పని అవుతుంది అనుకోలేదే, ఇంత తొందరగా నాకు ఇది పని చేస్తారు అనుకోలేదు అనేటువంటి ఒక సంభ్రమ ఆశ్చర్యంలో మనం ఉంటాం. These are the favors from the people. ఆ యొక్క ప్రజల నుంచి వచ్చినటువంటి యొక్క దయగా యొక్క కనికరాన్ని బట్టి మనము సంభ్రమాశ్చర్యంలోకి వెళ్తాం. Without favor from the people, it's very difficult to live in the world. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నాము కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క కనికరం కానీ దయ కానీ మన ఎడలో ఉండాలా. But when we will get the favor from the people, ప్రజల నుంచి కనుక మనము కనికరాన్ని మనం కోరినట్లయితే, if our God is allowed, then only we will get the favor from the people. ఈ యొక్క దయ అనేటువంటిది నీకు ఎప్పుడు వస్తుందంటే, మన తండ్రి అయినటువంటి దేవుడు కనుక ఈ యొక్క కనికరాన్ని చూపించినట్లయితే అప్పుడు ప్రజల నుంచి నువ్వు కనికరింపబడేటువంటి వాడిగా ఉంటున్నావు. If God want to give the favor to us, he will give the favor through the people. దేవుడు ఒకవేళ నీకు దయను కనుక దయచేయాలనుకున్నట్లయితే, ఆయన నీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ప్రజలలో నుండి దేవుడు నీకు దయను దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. Whoever sitting in this place, we have one prayer point in our mind. ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరి యొక్క మనసులో ఒక ప్రార్థన అంశం అనేటువంటిది మనలో ఎప్పుడు కూడా తలుస్తూ ఉంటాం. మనం We came here with one purpose. ఇక్కడ మనము ఒక పర్పస్ గురించి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. But God is telling this evening time, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. He will show His favor to you. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నీకు ఆయన కనికరాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. If we will submit ourselves to the God. దేవుడికి మనల్ని మనం సమర్పించుకునే ఎడల దేవుడు మన ఎడల దయను అనుగ్రహించే వాడిగా ఉన్నాడు. Maybe the present situation is totally upside down. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నీ యొక్క పరిస్థితి కనుక గమనించినట్లయితే నీకు వ్యతిరేకంగా ఉన్నది, నీకు ప్రతికూలంగా ఉన్నది. Because if we see our experience, all the failure, ఎందుకనగా గత జీవితంలో నీకు అనుభవాలు ఉంటున్నాయి, అన్ని కూడా విఫలం చెంది ఉంటున్నావు, అన్నింటిలో కూడా నువ్వు ఫెయిల్ అయిపోయి ఉంటున్నావు. we can see the Joseph's life. ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని నువ్వు గమనించినట్లయితే, he was carrying the food for his brothers. తన యొక్క సహోదరులకు ఆయన ఆహారాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. they are beating him. తీసుకొని వెళ్తూ ఈ యొక్క మంచి కార్యం చేస్తున్నటువంటి ఈయనను వాళ్ళ యొక్క సహోదరులు కొడుతూ ఉన్నారు. He may thought like after beating they will send me my home, like that. ఆయన ఏమనుకున్నాడంటే, నా సహోదరులు నా మీద కోపించి నన్ను కొట్టిన తర్వాత నన్ను ఇంటికి పంపించేస్తారని యోసేపు అనుకుని ఉండవచ్చు. Then they are throwing him in the pit. అయితే వారు చేసింది ఏంటంటే, తర్వాత ఆయనను కొట్టి అక్కడ ఉన్నటువంటి నీటి లేనటువంటి ఒక గుంటలో పడేశారు. When they were taking him from the pit, he might have think, at least now they will send me the home. చూడండి, ఆ యొక్క గుంటలో నుంచి బయటకు తీసిన తర్వాత కూడా అనుకుని ఉంటాడు, ఓహో ఈ సమయంలో నన్ను తిరిగి ఇంటికి పంపించేస్తున్నారేమో అనుకున్నాడు. That is the second failure. అది రెండో యొక్క విఫలం అక్కడ. The third, they are selling him. ఇక మూడోది కనుక గమనించినట్లయితే, తన జీవితంలో అతను ఇతరులకు అమ్మేస్తూ ఉన్నారు. He might have lost the hope in that place. చూడండి, అమ్మే వేసిన తర్వాత
తన జీవితంలో నిరీక్షణ అనేటువంటిది కోల్పోయాడు. Again he is going into the king's palace. అక్కడ నుంచి ఆయన ఆ రాజు యొక్క మందిరంలోకి వెళుతూ ఉన్నాడు. The king's wife was blaming him. అక్కడ ఉన్నటువంటి అధికారి యొక్క భార్య అతని మీద నింద వేస్తూ ఉన్నది. At least that time he might have think at least the king will inquire properly and he will understand about myself, like that he might have think. చూడండి, ఆ సమయంలో కూడా తను అనుకోనిండవచ్చు, లేదంటే ఆలోచించవచ్చు, ఈసారైనా కూడా ఈ యొక్క అధికారి చక్కగా విచారణ చేసి నాది తప్పు లేదు అనుకుని ఉన్నారు అని ఆ యొక్క ఆలోచనలో ఆయన యోసేపు ఉండవచ్చు. But there also failure. అక్కడ కూడా ఆయనకు విఫలం చెందిందని అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. Then finally he was in the prison. అయితే చివరిగా గమనించినట్లయితే చెరసాలలోనికి వెళ్ళాడు. There he was helping that one of the fellow he was working in the palace. అక్కడ ఏం చేస్తున్నాడంటే తనతో పని చేసినటువంటి యొక్క తోటి యొక్క ఉద్యోగికి ఇప్పుడు ఏం చెరసాలలో ఆయన ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తూ ఉన్నాడు. He was relieving the dream of his that colleague. అక్కడ ఉన్నటువంటి కళను యొక్క భావాన్ని తనతో పాటు ఉద్యోగం చేస్తూ చెరసాలలో ఉన్నటువంటి ఆయనకు కళాభావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. There he was telling, at least when you will go to the palace you remember me. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు తిరిగి రాజమందిరంలో నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని అక్కడ బ్రతిమలాడుచున్నాడు ఆయన. If you read continuously that 40th chapter, ఈ యొక్క 40వ అధ్యాయం నువ్వు కింద వరకు కనుక చివరి వరకు నువ్వు చదువుకుని వెళ్ళినట్టయితే Bible says he forgot that. ఆయన మనకు వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఇంత మంచి చేసినటువంటి ఆ మనిషి పొందుకున్నటువంటి ఏమయ్యాడంటే యోసేపును మర్చిపోయాడు. But if you read the 41 verse, but chapter 41 onwards, అయితే 41వ అధ్యాయం తర్వాత నువ్వు చదువుకుంటూ నువ్వు వెళ్ళినట్లయితే there is a situation automatically that person was giving intro about the Joseph. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 41వ అధ్యాయంలో మనం చదివినప్పుడు యోసేపుకు ఏదైతే మేలు చేసి ఉన్నాడో అతనికి ఆటంకం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇక్కడ when the king's not able to understand about his dream, that time that they are introducing the Joseph. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఆ రాజు యొక్క కలను కలిగినప్పుడు ఇప్పుడు యోసేపు యొక్క గుర్తింపు అక్కడ కనపడుతూ ఉన్నది. యోసేపు వస్తూ ఉన్నాడు లోనికి. When they are getting the Joseph out of the prison, అయితే యోసేపు నా చెరసాల నుంచి బయటకు తీసుకొని వస్తున్నప్పుడు there he was revealing the dream. అక్కడ రాజు కలను కలనటువంటి కలను భావాన్ని తెలియజేసినప్పుడు now his position is like multiple times upper than before. చూడండి, ఇప్పుడు ఈ కలభావాన్ని తెలియజేసేటువంటి సమయంలో తన ఉన్నటువంటి ముందు స్థితి కంటే అనేకమైనటువంటి రెట్లుగా ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నాడు ఆయన. You may think about your problems. నువ్వు ఒకవేళ నీ సమస్యల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు. You may think like a next step maybe I will get the favor. అయితే నువ్వు ఏమనుకుంటావంటే నీకు ఉన్నటువంటి యొక్క శ్రమ కష్టంలోని తర్వాత యొక్క అడుగులో నాకు ఏమైనా కొంచెం మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన నీకు ఉండవచ్చు. You might face the failure. అక్కడ కూడా నువ్వు విఫలం చెందినట్లయితే you may think about that fourth stage, like at least this is the final, surely I will get the favor. చూడండి, మొదటి 2, 3 యొక్క స్థానంలో నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యో అట్లీస్ట్ నాకు ఈ యొక్క 4వ యొక్క భాగంలోనైనా నేను విజయాన్ని పొందుకుంటాను అనేటువంటి ఆలోచన లేదంటే నిరీక్షణతో నీవు ఉండవచ్చు. There also you may face the failure. ఆ యొక్క 4వ యొక్క స్థానంలో కూడా నీవు విఫలం చెందవచ్చు. Almost you lost all your hope. ఆ యొక్క చివరిగా నీలో ఉన్నటువంటి ఆశ నిరీక్షణ అన్ని కోల్పోయి నువ్వు నిరాశమైనటువంటి యొక్క స్థితిలో నువ్వు వెళ్ళవచ్చు. But Jesus is remaining this evening time. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో నీకు ఇంకొక అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నా. Through the Joseph incident, ఆ యొక్క జోసెఫ్ యొక్క జరిగినటువంటి యొక్క సంగతి నుండి దేవుడు maybe you face the failure 5 times or 6 times or 10 times or n number of times. నువ్వు లెక్కలేనన్ని సార్లు 5 సార్లు 6 సార్లు 10 సార్లు లెక్కలేనన్ని సార్లు నీ యొక్క జీవితంలో నువ్వు ఓడిపోయి ఉండవచ్చు. If you believe on me, if you submit yourself to my feet, దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ యొక్క జీవితం అంతా కూడా నీవు నాకు నా యొక్క పాదముల ఎదుట సమర్పించినట్లయితే I'm going to do the favor on you. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నీకు దయను అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు, కరుణ అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. Jesus is clearly telling that I will show the favor on you. యేసుక్రీస్తు ఇప్పుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడండి. నీకు దయను కనికరాన్ని నేను చూపించేవాడిగా ఉన్నాను, నీ ఎడల నేను కనికరాన్ని ఇస్తూ ఉన్నాను అంటున్నాడు. If you submit yourself into his feet, ఆయన యొక్క పాద సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకున్నట్లయితే ఆయన దయ నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు.
Wherever we are sitting, let's close our eyes. ఇక్కడ మనం ఎక్కడైనా కూర్చున్నప్పటికీ కూడా మనం కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో. We'll close our eyes and we will look to the God. అయితే మన కళ్ళను మూసుకొని మనం దేవుని వైపు చూద్దాం ఈ యొక్క సమయంలో. நம்மெல்லாரும் அப்படியே இருதயத்தை அவருடைய பாதத்திலே திறந்து வைக்கலாம். మనము ఈ సమయంలో కూర్చున్నటువంటి మనమందరం కూడా మోకరించి మన తండ్రి అయినటువంటి దేవుని వైపు మనం చూద్దాం. நம்ம எல்லாரும் தேவனிடத்துல கேட்கலாம், ஆண்டவரே என்னுடைய இருதயத்தின் தேவைகளை எல்லாம் நீங்க அறிந்திருக்கிறீங்க. మనం దేవునితో మనం మాట్లాడదాం. దేవా, ఈ యొక్క సమయంలో నా యొక్క విషయాలన్నీ కూడా నీవు ఎరిగి ఉన్నావు, నీవు నాకు సహాయం చేయవాడిగా ఉన్నావని మనం దేవుని అడుగుదాం. Lord, you know my heart. దేవా, నా హృదయం ఏంటో నీకు తెలుసు. You know my situations. నా యొక్క పరిస్థితి అంటే నువ్వు ఎరిగినటువంటి వాడవు. What are the obstacles I am facing? You know everything. నాయనా, నేనైతే ఆటంకాలను ఎదుర్కొంటున్నాను, వాటన్నిటిని బట్టి కూడా నీకు క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడు. I can't run more than this. అయినా నేను ఇంతకంటే ఎక్కువగా నేను ఇంకా పరిగెత్తలేను, నేను చేయలేను. Please give your favor to me. నాయనా, దయచేసి నా యందు కనికరించుమని అడుగుదాం. I am believing you, Lord. నేను దేవాని యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నా. Let's all submit yourself. మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు మనం సమర్పించుకుందాం. దేవునితో அப்படியே ఒప్పు கொடுக்கலாமா? அமைதியா ஒரு நிமிஷம் ఒప్పు கொடுக்கலாமா? దేవుని యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకుందామండి. దేవునికి మనం ఒక సమయాన్ని సమయాన్ని కేటాయిద్దాం. யோசேப்புடைய வாழ்க்கையில தேவன் ஒரு அற்புதத்தை செய்ய முடியும்னா நம்முடைய வாழ்க்கையிலும் செய்வது அவருக்கு லேசான காரியம். ఎందుకనగా యేసు జీవితంలో చేసినటువంటి ఆ కార్యమును దేవుడు నీ జీవితంలో కూడా ఆయన చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. சிறையில் இருந்த யோசேப்பு எத்தனையோ தோல்விகளை சந்தித்த போது கடைசியா அவருக்கு அந்த வெற்றியை சுதந்திரிக்க முடியும்னா இன்னைக்கு அதே வெற்றியை நம்மளும் சுதந்திரிக்க கொள்ள முடியும். ఎందుకనగా యేసు యొక్క జీవితంలో గమనించినప్పుడు అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన ఓడిపోయాడు, విఫలం చెందాడు. ఆయనను కూడా అతనికి అజేయుడుగా దేవుడు ఆయన తిరిగి లేపి ఉన్నాడు. உண்மையா நம்ம ஒப்பு கொடுத்தால் మనం ఆయనను ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలా. கண்டிப்பா தேவன் நம்ம இருதயத்தில் இருக்கிற அந்த விண்ணப்பத்துக்கு பதில் தர வல்லமையுள்ளவரா இருக்கிறார். ఎందుకనగా దేవుడు నీవు ఒప్పుకున్నట్లయితే, నీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా దేవుడు నీకు జవాబును అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు நம்முடைய வாழ்க்கையை ஒரு சாட்சியுள்ள வாழ்க்கையா வைக்க போறார். ఎందుకనగా దేవుడు మన పట్ల దేవుని పట్ల మనము సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలా. Lord, thank you for this wonderful evening time, Lord. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. As your children, we are gathered here in your name, Lord. నీ యొక్క నామములో ప్రభువా, నీ యొక్క బిడ్డలముగా ఈ యొక్క స్థలములో మేమందరం తండ్రి చేర్చబడి ఉన్నాం. We are submitting ourselves in your mighty hand. నాయనా, నీ యొక్క బలమైనటువంటి చేతులకు తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాం. Wherever we are weak, you give us strength, Lord. నాయనా, మేము ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి నీ యొక్క బలము, నీ యొక్క శక్తి మాకు అవసరం తండ్రి. యొక్క బలమును శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నా. Wherever we go, we should reflect your name, Lord. నాయనా, మేము ఎక్కడికి వెళ్ళినా తండ్రి నీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే దాని కృపను అనుగ్రహించమని అడుగుతున్నా. Wherever we are struggling, you give your favor to us, Lord. నాయనా, ఎక్కడైతే మేము ఆటంకములతో అనగారిపోతున్నామో అక్కడ తండ్రి నీ దయను మాకు కుమ్మరించమని అడుగుతున్నా. Whenever we come next time here, we should testify you, Lord. నాయనా, తిరిగి మేము ఇక్కడ కాలంలో మేము కలుసుకునేటువంటి సమయంలో ప్రభువా నీ గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారం ఉన్నాడు. కృపను అనుగ్రహించమని అడుగుతున్నా. We are submitting everyone here, Lord. నాయనా, ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నా. Their family people, నాయనా, వారి కుటుంబస్తులను ప్రభువా సమర్పిస్తున్నా. their village people, నాయనా, వారి యొక్క గ్రామస్తులను నీకు సమర్పిస్తున్నా. they are all relatives in your mighty hand, Lord. నాయనా, వారి యొక్క బంధు మిత్రులందరినీ ప్రభువా నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నా. Let them shine in front of everyone, Lord. నాయనా, అందరి ఎదుట ప్రభువా వారిని ప్రభువా ప్రకాశింపజేయమని అడుగుచూ ఉన్నా. Make us light, Lord. నాయనా, వారిని వెలుగుగా చేయమని అడుగుచూ ఉన్నా. We are submitting everyone in your mighty hand. నాయనా, నీ యొక్క బలిష్టమైనటువంటి నామములో ప్రభువా అందరి ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నా. We ask this prayer in Jesus' name. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.